నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. కర్బలాలోని అర్బియాన్ తీర్థయాత్రకు హాజరై కువైట్కు తిరిగి వస్తుండగా గురువారం ఉదయం ఇరాక్లో జరిగిన విషాదకరమైన బస్సు ప్రమాదంలో 3 భారతీయులు మరియు ఒక పాకిస్తానీ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 21న ఉదయం 6 గంటల ప్రాంతంలో యాత్రికులను తీసుకెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. మృతులను కువైట్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్కు చెందిన సయ్యద్ అక్బర్ అలీ అబీదీ, కువైట్లోని అధాన్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ గులాం అలీ కుమారుడు, బెంగళూరుకు చెందిన ముసా అలీ యావారి, ఉత్తరప్రదేశ్ చెందిన పర్వేజ్ అహ్మద్గా గుర్తించారు. వారి అంత్యక్రియల ప్రార్థనలు ఇరాక్లోని నజాఫ్లో జరిగాయని వారి బంధువులు తెలిపారు.